back to our channel Good Energy Tarot. Next 48 hours, me person current feelings and me current feelings and మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. సో నెక్స్ట్ 48 అవర్స్ ఏం జరగబోతుంది మీ రిలేషన్లో, మీ పర్సన్ మీకోసం ఏం థింక్ చేస్తారు, మీరు వాళ్ళ కోసం ఏం థింక్ చేస్తారు, ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. అలాగే రీయూనియన్ సంబంధించిన రెమెడీస్ కానీ మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం కూడా అప్రోచ్ అవ్వచ్చు, అవి 100% వర్క్ అవుతాయి. ఎవరికైనా టారోట్ నేర్చుకోవాలని అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఫీజు డీటెయిల్స్ అండ్ క్లాస్ డీటెయిల్స్ చెప్తాను. ఓకే, అన్ని చార్జబుల్ అండి, అమౌంట్ అయితే పే చేయాలి. రీడింగ్స్కి, మేనిఫెస్టేషన్ కావచ్చు, టారోట్ క్లాసెస్ కావచ్చు. సో ఎవరైతే మనీ పే చేస్తాను అంటేనే నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ 48 అవర్స్ అసలు మీ రిలేషన్లో ఏం జరగబోతుంది, నెక్స్ట్ 48 అవర్స్ మీ పర్సన్ మీకోసం ఎలా థింక్ చేస్తారు, మీరు ఎలా థింక్ చేస్తారు, మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుందాం అనుకుంటారు, మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఇవన్నీ తెలుసుకుందాం. మీకు కనుక రీడింగ్ రెజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకు కాదని అర్థం. ఓకే, సో నెక్స్ట్ 48 అవర్స్ సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అంటే నెక్స్ట్ 48 అవర్స్ మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇద్దరి మధ్య మ్యూచువల్ ఎనర్జీ ఎలా ఉంటుంది అన్నది కూడా చూద్దాం. అండ్ ద డెక్ 4 ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా స్టెబిలిటీ, మీ ఇద్దరు స్టెబిలిటీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అంటే రిలేషన్లో ఎలా స్టెబిలిటీ తేవాలి, ఒకవేళ రిలేషన్షిప్లో ఉంటే మ్యారేజ్ గురించి ఆలోచించడం. బట్ స్టెబిలిటీ అనేది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. మీరు రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఎలా తేవాలి అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇద్దరు కూడా. సో అసలు ఫస్ట్ మీ పర్సన్ నెక్స్ట్ 48 అవర్స్లో ఏం ఆలోచిస్తారన్నది చూద్దాం. నెక్స్ట్ 48 అవర్స్లో మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ గురించి ఒక క్లారిటీ కోసం అయితే ఆలోచిస్తారండి ఖచ్చితంగా. ఎందుకంటే తను ఇప్పుడు రైట్ నౌ కన్ఫ్యూజన్లో ఉన్నారు. 7 ఆఫ్ కప్స్. సో ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు, మీరు తనకు ఒక ఆప్షన్ అయి ఉండొచ్చు. లైక్ అంటే మీతో కూడా కమిటెడ్గా ఉంటానని చెప్పుండొచ్చు. సో మీ పర్సన్కి 2 రిలేషన్షిప్స్, మోర్ దెన్ 2 రిలేషన్షిప్స్ ఉండుండొచ్చు. లేదు మీరు రిలేషన్షిప్లో ఉన్నారు, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు మీ ఇద్దరికంటే, మీ పర్సన్ ఖచ్చితంగా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మ్యారేజ్ వరకు ఎలా తీసుకెళ్ళాలి, ఏం చేయాలి అనే థాట్ గురించి. బట్ రైట్ నౌ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఉన్నారు మీ పర్సన్. సో విత్ ఇన్ నెక్స్ట్ 48 అవర్స్ ఖచ్చితంగా తను ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేస్తారు. ఎందుకంటే ఏస్ ఆఫ్ సోర్స్ అనేది క్లారిటీకి సంబంధించిన కార్డ్. సో తను ఫస్ట్ అసలు ఏం చేయాలి, ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి, ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన పార్ట్నర్తో కనుక రిలేషన్లో ఉంటే సో ఇది ఎంతవరకు కరెక్ట్, నేను ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వగలనా ఈ రిలేషన్లో అన్న దాని గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తారు. ఎందుకంటే 6 ఆఫ్ పెంటికల్స్ అన్నది ఈక్వల్ గివ్ అండ్ టేక్. సో ఈ రిలేషన్షిప్లో రైట్ నో బ్యాలెన్స్ లేదు, అందుకే ఈక్వల్ గివ్ అండ్ టేక్ గురించి ఆలోచిస్తున్నారు. ఒకరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం, ఒకరు తక్కువ ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీ పర్సన్ నెక్స్ట్ 48 అవర్స్ ఎలా ఆలోచిస్తారంటే, ఓకే దీంట్లో ఒక క్లారిటీ తెచ్చుకోవాలి రిలేషన్షిప్ గురించి, అండ్ ఈ రిలేషన్షిప్లో నేను ఎంత టైం ఇవ్వగలను అన్న దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఓకే, అండ్ మీరు ఎలా ఆలోచిస్తారు నెక్స్ట్ 48 అవర్స్ అన్నది చూద్దాం. మీరైతే ఈ పర్సన్ పట్ల చాలా ఒబ్సెసివ్గా ఫీల్ అవుతున్నారు, ఒబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. ఒబ్సెసివ్ అంటే ఎక్కువ ఆలోచించడం, తను కాల్ చేయకపోతే మీరే కాల్ చేసేయడం, ఎందుకు కాల్ చేయట్లేదు అని అడగడం. సో ఇలా ఒబ్సెసివ్ థింకింగ్ అయితే మీకు ఉంది ఎవరైతే వీడియో చూస్తున్నారో. ఎందుకంటే మీరు చాలా చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్కి, ద లవర్స్ కార్డ్. అండ్ మీకు కూడా తెలుసు మీ పర్సన్ ఆల్రెడీ వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారని. మీకు తెలిసినా సరే మీరు రిలేషన్లో వదులుకోలేని పరిస్థితుల్లో అయితే ఉన్నారు.
ఆర్ మీకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని కూడా మీకు తెలిసినా మీరు అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి తన్ని వదులుకోలేక తన్ని వదిలి ఉండలేక మీరు అడ్జస్ట్ అయ్యి ఉంటున్నారు. ఎందుకంటే మీరు చాలా ఒబ్సెసివ్ ఎనర్జీలో ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ద లవర్స్ విత్ డెవిల్ కార్డ్. మీ పర్సన్ మీ మెంటల్ హెల్త్కి టాక్సిక్ అని కూడా మీకు తెలుసు. అంటే మీరు లైక్ ఎక్కువ ఆలోచించడం, డిప్రెషన్గా అనిపించడం, మీకు యాంగ్జైటీగా అనిపించడం, ఇవన్నీ మీకు అనిపిస్తూ ఉండొచ్చు. బట్ ఇవన్నీ అనిపిస్తున్నా మీరు ఈ పర్సన్ వదులుకోవడానికి అయితే సిద్ధంగా లేరు. అండ్ జడ్జ్మెంట్, ఎస్ మీరు కూడా ఒక రియలైజేషన్కి అయితే రావాలి అని అనుకుంటున్నారు. జడ్జ్మెంట్ కార్డ్, ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి రిలేషన్షిప్ గురించి అని అనుకుంటున్నారు. సో నెక్స్ట్ 48 hours మీరిద్దరు ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. అంటే మీరు బయటికి ఒకరికొకరికి ఎక్స్ప్రెస్ చేసుకోకపోయినా మనసులో ఇవే థాట్స్ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. మీకు ఏం చేయాలి, నేను ఎలా చేస్తే నేను ఎలా రియాక్ట్ అవ్వాలి. సో ఆ మైండ్కి అన్నది స్టాప్ లేదు, 24/7 అది రన్ అవుతూనే ఉంటుంది. సో మ్యూచువల్ ఎనర్జీస్ చూసారా, మీరు ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టి మ్యూచువల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో. హ్యాంగ్ మ్యాన్, స్టక్ అయిపోయింది రిలేషన్. సో రిలేషన్షిప్లో అయితే గ్రోత్ లేదు. సో రైట్ నౌ మీ ఇద్దరు స్టక్ అయిపోయారు, రిలేషన్ స్టక్గా ఉంది. అండ్ 7 of Wands. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ అని అనుకుంటున్నారు ఖచ్చితంగా. డిఫెన్సివ్ ఎనర్జీ. సో మీ పర్సన్కి ఏమో క్లారిటీ లేదు, క్లారిటీ కోసం ప్రయత్నిస్తారు. మీరేమో తనకి చాలా బాగా అట్రాక్ట్ అయిపోయారు, తను కాల్ చేయకపోతే ఉండలేకపోతున్నారు. సో రైట్ నౌ స్టెబిలిటీ కోసం ఆలోచిస్తున్నారు. బట్ ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అన్నదే లేదు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ అయ్యి ఉండొచ్చు, జెమినీ అయ్యి ఉండొచ్చు, ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు, ఫైర్ సైన్. అసలు మీ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ 48 hours వాళ్ళ ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. నెక్స్ట్ 48 hours కమ్యూనికేట్ చేయడానికి అయితే మిమ్మల్ని కమ్యూనికేట్ చేయడానికి లైక్ కాల్ ఆర్ టెక్స్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఎందుకంటే 8 of Swords, తను చెప్పాను కదా చాలా స్టక్ అయి ఉన్నారు, కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నారని. సో ఇక్కడ బ్లాకేజ్ అయితే ఉంది, కమ్యూనికేషన్ బ్లాకేజ్. బట్ తను కాల్ చేయడానికి ఆ టెక్స్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఖచ్చితంగా ఈ రిలేషన్ అయితే వదిలేయాలని మీ పర్సన్కి లేదు. ఏస్ ఆఫ్ వాండ్స్ అంటే న్యూ బిగినింగ్స్. అండ్ ఎమోషనల్గా కూడా మీ పర్సన్ కనెక్ట్ అయి ఉన్నారు మీకు. ఓకే, అందుకే ఈ రిలేషన్షిప్లో క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఈ రిలేషన్షిప్ వర్కౌట్ చేయాలి కాబట్టి తను క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని వద్దు అనుకుంటే ఖచ్చితంగా ఆలోచించరు కదా. సో నెక్స్ట్ 48 hours మీకు కాల్ చేయాలి, సో తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్. సో నెక్స్ట్ 48 hours తను ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్నది చూద్దాం. అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా? ఓకే, కాల్ చేయాలి అని అనుకుంటున్నారు, బట్ యాక్షన్ ఎంతవరకు తీసుకుంటారని. చారియట్, మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సర్ అయి ఉండొచ్చు, లీబ్రా అయి ఉండొచ్చు, జెమినీ, లీబ్రా, అక్వేరియస్. ఇక్కడ నేను 4 of Swords ఒకసారి క్లారిఫై చేస్తాను. సో తనకైతే కొన్ని ఫియర్స్ అయితే ఉన్నాయండి రిలేషన్షిప్లో. సో మేబీ ఇప్పుడు తను మీతో ఎక్కువ కమ్యూనికేట్ చేయకపోతూ ఉండొచ్చు. అంటే ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్, చాలా తక్కువ కమ్యూనికేషన్ చేస్తూ ఉండొచ్చు, అంటే తక్కువ మాట్లాడుతూ ఉండొచ్చు. ఇదివరకుతో పోలిస్తే మీ కమ్యూనికేషన్, మీ పర్సన్ మీతో చేసే కమ్యూనికేషన్ చాలా తక్కువ. బట్ తను ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ట్రాక్ అయితే వస్తున్నారు ఖచ్చితంగా. తనకు కొన్ని ఫియర్స్ ఉన్నాయి, అందువల్లే ఈ రిలేషన్షిప్లో స్లో అయిపోయారు. బట్ ఇప్పుడైతే కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో నెక్స్ట్ 48 hours చాలామందికి కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉంది. మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు. తను ఖచ్చితంగా రిలేషన్షిప్ బ్యాలెన్స్ గురించి అయితే మాట్లాడతారు. మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ ఏమున్నాయో అవన్నీ సార్ట్ అవుట్ చేయాలని అనుకుంటారు. కొంతమందికి 48 hours కన్నా ఎక్కువ టైం పట్టచ్చు. ఇక్కడ 4 of Swords కార్డ్ అంటే నో కమ్యూనికేషన్ కార్డ్ అనమాట. సో మీ పర్సన్కి ఇంకా క్లారిటీ కోసం కొంచెం టైం కావాలి. సో అలాంటి వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ పట్టచ్చు.
బట్ చాలామందికి 48 అవర్స్లో మీ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ ఇక్కడ చాలా ఫియర్స్ ఉన్నాయి మీ పర్సన్కి. ఈ రిలేషన్షిప్లో ఉండడం వల్ల చాలా ఆబ్స్టికల్స్ ఉన్నాయి. లైక్ థర్డ్ పార్టీ కానీ, ఫ్యామిలీ కానీ, ఏదన్నా అవ్వచ్చు, కెరియర్ వైజ్ ఆబ్స్టికల్స్ కానీ. సో వీటి గురించి కూడా ఆలోచిస్తూ మీ పర్సన్ ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. బట్ మీ పర్సన్ చాలా చాలా స్లో మూవింగ్గా ఉన్నారు, చారియట్. సో మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు నెక్స్ట్ 48 అవర్స్? మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? హై ప్రీస్టర్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ సన్. ఓకే, రైట్ నౌ మీరైతే మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు అనుకుంటున్నారు. మీ ఇంట్యూషన్ని కానీ, మీ ఇన్నర్ వాయిస్ని కానీ వినాలి, ఫాలో అవ్వాలి అనుకుంటున్నారు. బట్ మీకైతే ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ కావాలి, కమిట్మెంట్ కావాలి. మీరు చాలా చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు. ఈ పర్సన్ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. తను మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా ఈ పర్సనే కావాలి అని అనుకుంటున్నారు. బట్ మీకు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీ ఉంది ఇక్కడ. 5 ఆఫ్ సోర్స్ విత్ 5 ఆఫ్ కప్స్. సో తను మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా మీరు ఈ పర్సనే కావాలనుకుంటున్నారు. అవసరమైతే యాక్షన్ తీసుకోవాలి, కాల్ చేయాలి, మీరే యాక్షన్ తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు. ఓకే, రైట్ నో ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకూడదు అనుకుంటున్నారు. బట్ మీరు యాక్షన్ తీసుకోవాలని కూడా మీరు కూడా అనుకుంటున్నారు. సో అసలు 48 అవర్స్లో మీ రిలేషన్ అవుట్కమ్ ఏంటన్నా చూద్దాం. ఫైనల్ అవుట్కమ్ ఏంటి, ఎలా ఉంటుంది? ఫార్టీ 48 అవర్స్లో అగైన్ మీరు కమ్యూనికేట్ చేసుకున్న ఇక్కడ మీ మధ్య డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మళ్ళీ మీరు గొడవ ఆడుకోవడం, మళ్ళీ మీ మధ్య గ్యాప్ రావడం. సో మీరు బాగా మాట్లాడుతున్న మీ పర్సన్ సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల మళ్ళీ మీ ఇద్దరి మధ్య క్లాష్ వచ్చే అవకాశం ఉంది 48 అవర్స్లో. సో మీరైతే కేర్ఫుల్గా ఉండండి మాట్లాడేటప్పుడు. ఖచ్చితంగా ఇక్కడ మీకు మాట్లాడేటప్పుడే క్లాషెస్ వచ్చేలా కనిపిస్తున్నాయి. మళ్ళీ అగైన్ ఇది ఒక సెపరేషన్కి అయితే లీడ్ చేసేలా ఉంది. అంటే సెపరేషన్ అంటే లైక్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్, మళ్ళీ కొన్ని రోజులు మాట్లాడుకోకపోవడం అనే సిచ్యువేషన్. ఒకసారి క్లారిఫై చేద్దాం. మీకు ఈ రిలేషన్ కావాలి ఇద్దరికి. బట్ మీరు మాట్లాడుకునేటప్పుడు ఒకరినొకరిని హర్ట్ చేస్తూ మాట్లాడినా సో దానివల్ల కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది గైడెన్స్ కాబట్టి మీరు ఈ గైడెన్స్ని తీసుకుని దానికి తగ్గట్టు మీరు కరెక్ట్ చేసుకుంటే మీ అవుట్కమ్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా, గైడెన్స్ తీసుకుని మీరు ఫాలో అయితే. ఎందుకంటే ఇద్దరు ఈ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు. 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఇద్దరూ రెడీగానే ఉన్నారు ఈ రిలేషన్షిప్లో వర్క్ చేయడానికి. బట్ ఇక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది లేదు, అదే మెయిన్ ప్రాబ్లం. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం. Ten of Pentacles, the Sun, wow, 8 of Pentacles and 10 of Wands. ఓకే, ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో అయితే మీకు ఫ్యూచర్లో అయితే గ్రోత్ ఉంటుంది. ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే మీరు వర్క్ చేస్తున్నారో లేదా బిజినెస్లో ఉన్నారో చాలా మనీ అయితే సంపాదిస్తారు. సో ఇది రైట్ టైం. మీరు కెరియర్ మీద ఫోకస్ చేయాలన్నా, బిజినెస్ మీద ఫోకస్ చేయాలన్నా, బట్ మీరు హార్డ్ వర్క్ అయితే చేయాలి. చేస్తే కనుక హానెస్ట్గా ఉండి కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే, ఎందుకంటే సన్ కార్డ్ అన్నది మెటీరియల్ సక్సెస్, అబండెన్స్ అన్నీ. సో ఖచ్చితంగా మీకు నియర్ ఫ్యూచర్లో అయితే మీ లైఫ్లో చాలా పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి అన్ని విధాలుగా. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్, ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, ఫైనాన్షియల్ లైఫ్ బాగుంటుంది. బట్ ఫైనాన్షియల్గా అయితే మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ అయితే చేయాలి. ఇప్పుడు రైట్ నౌ మీరు చాలా ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. ఇలా మీరు ఎక్కువగా ఓవర్ బర్డెన్గా ఫీల్ అయితే మీ బర్డెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికొకరు షేర్ చేయొచ్చు, అన్నీ మీరే చేయాలని లేదు. బట్ కన్సిస్టెంట్గా చేయండి, ఏది చేసినా హానెస్ట్గా చేయండి. ఓకే, సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. Readings are chargeable. So thank you so much. Please do share, like and subscribe. Thank you.